గోదావరి జిల్లా రావులపాలెం నుండి అమలాపురం వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయినా బాగు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మందపల్లిలో నిరసన తెలియజేస్తూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అనంతకుమారి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, మాజీ సర్పంచ్ కరుటూరి నరసింహారావు, ముత్యాల బాబ్జీ, గుబ్బల మూర్తి, గుత్తుల పట్టాభిరామారావు మరియు పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లంటేనే కూడా ప్రజలు హడిలిపోతా ఉన్నారు. వాహనాలు మీద వెళ్లే వాళ్ళు నరకాన్ని చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం రోడ్ల ఉనికే లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వంలో 20 నెలలుగా కనీసం కోనసీమ ప్రాంతానికి, అమలాపురం రెవెన్యూ డివిజన్కి, పార్లమెంట్ నియోజక కేంద్రానికి వెన్నుముక లాంటి రోడ్డు అమలాపురం బొబ్బర్లంక రోడ్డు. ఈ రోడ్డు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 40 కిలోమీటర్లు ఉంది. ఏనాడు దశాబ్దాల చరిత్ర చూసుకుంటే ఇంత హీనాతిహీనంగా, ఇంత ఘోరాతి ఘోరంగా, దారుణంగా రోడ్డు పాడైపోయిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. కనీసం మరమ్మతులు కూడా ఇంతవరకు చేపట్టలేదు. ఇప్పుడు అధికారులు అడుగుతుంటే గోతులు పూడుస్తూ ఉన్నారు. గోతులతో ఈ రోడ్లు బాగుపడే పరిస్థితి లేదు. తక్షణం కూడా నిధులు మంజూరు చేయాలి. రోడ్డు నిర్మాణాలు పూర్తిగా చేపట్టాలి. కనీసం ఈ ప్రభుత్వం ఎంత మాత్రం కూడా ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ప్రజల ప్రాణాలతోటి చెలగాటు వాడుతూ ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నికలు అయ్యాక ఎక్కడ ఏ యాత్ర కాని రాలా. ఈనాడు గాల్లో యాత్రలు చేస్తూ ఉన్నాడు. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ అమలాపురం బొబ్బర్లంక రోడ్డు మీద పాదయాత్ర చేసే దమ్ము నీకుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు పాదయాత్ర ఈ అమలాపురం బొబ్బర్లంక రోడ్డు మీద చేసి చూడండి, అప్పుడు ప్రజలు చెప్తారు మీకు సమాధానం. ఈ ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉంది. అనేక మంది ప్రమాదాల బారిన పడి కాళ్ళు చేతులు కూడా వెనక్కొట్టుకుంటూ ఉన్నారు. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, ముసలివారు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఇంతవరకు కనీసం నిధులు కూడా మంజూరు కాలేదు. చాలా శోచనీయం. మరి కొన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. మరి తక్షణం కళ్ళు తెరవాలి, రోడ్లు అభివృద్ధి చేయాలి. ప్రధానమైన అమలాపురం బొబ్బర్లంక రహదారి రావులపాలెం మీదుగా, కొత్తపేట మీదుగా, ముక్కావూరు మీదుగా, అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళే ఈ రహదారి తక్షణం నిధులు మంజూరు చేసి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు అప్పు చేసి పప్పు కూడాని కాలక్షేపం చేస్తూ ఉన్నారు. 1,30,000 కోట్లు అప్పులు చేశారు మీ 20 నెలల కాలంలో. ఆ అప్పులన్నీ కూడా ఏమైపోయాయో భగవంతుడి గరిక. ఎక్కడా రోడ్ల అభివృద్ధి కాలం రావట్లా. మరి మిమ్మల్ని మేము నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి. అభివృద్ధి వైపు కూడా మీరు చూడండి, లేకపోతే ప్రజల ఆగ్రహానికి మీరు గురిగా వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్ ఈనాడు రోడ్ల మీద బాధ్యత ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ రోడ్ల వైఖరి, రోడ్ల నిర్మాణాన్ని తక్షణం ప్రభుత్వం కళ్ళు తెరిచి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ, మరి ప్రభుత్వ పరిపాలన అన్ని రంగాల్లోనూ కూడా ఘోర వైఫల్యం జరిగింది. అభివృద్ధిని అటకెక్కించింది. పోలవరం ప్రాజెక్టుని, వేగంగా పరిగెత్తే పోలవరం ప్రాజెక్టుని పరిగణించింది. అన్ని రంగాల్లోనూ కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఎక్కడెక్కడ మసిపూసి మారేడుగా చేస్తూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా కూడా ఇసుక కానీ, మద్యం కానీ, మట్టి కానీ, ఇంకా ఇళ్ల స్థలాల పేరుతో కానీ ఈనాడు ప్రభుత్వం బందుబోటి పొంగల్లాగా దోచుకుంటూ ఉన్నారు. నవరత్నాల పేరుతో అంతా కూడా మోసం. పెన్షన్ 3,000 రూపాయలు చేసింది, 2,250 అన్నారు. ఆనాడు ఇచ్చే అన్న క్యాంటీన్లు లేవు. ఆనాడు ఇచ్చినటువంటి చంద్రన్న బీమా లేదు. ఆనాడు ఇచ్చినటువంటి చంద్రన్న కానుక లేదు. ఆనాడు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు. లేదా రైతు భరోసా అంటున్నారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. భరోసా పేరుతో తగా 10 మందికి ఇచ్చే అందరికి ఇచ్చేవని గొప్పలు చెప్తా ఉన్నారు.
రైతు భరోసా పేరుతో రైతులను అడ్డుగిస్తున్నారు. ధాన్యం సేకరిస్తే డబ్బులు ఎవరు ఏ విధమైన రైతులకి కూడా మేలు చేకూర్చే పనులు చేపట్టట్లేదు. అదే ఇళ్ల స్థలాల పేరుతో భారీ దోపిడీ, ఇసుక మట్టి పేరుతో దోపిడీ, నియోజకవర్గంలో శాసనసభ్యులు రారాజుల్లో ఫీల్ అవుతూ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం మీద అంతా కూడా ఈ యొక్క దోపిడీ కార్యక్రమాన్ని ప్రధాన ధ్యేయంగా ఈ పరిపాలన నడుస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోడ్ల మీద ఇవాళ ప్రజల యొక్క కష్టాలు చూసి బాధ్యత ఎప్పుడైనా ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తక్షణ రోడ్డుపై దృష్టి సారించండి, ఈ రోడ్లను అభివృద్ధి పరచండి అని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం.